నేడు రాష్ట్రంలో పెన్షన్ పంచే కార్యక్రమం పండుగలా సాగుతోంది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర్ ప్రసాద్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర్ ప్రసాద్ స్పష్టం చేశారు. శనివారం అనంతపురం నగరంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత పండుగ వాతావరణంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తొలి సంతకం 3,000 నుంచి 4,000 రూపాయల పెన్షన్ పెంపుదల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. అవ్వాతాతల కళ్లల్లో నేడు ఆనందాన్ని చూస్తున్నామని తెలిపారు. డివిజన్లలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో డివిజన్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీల నేతృత్వంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా సాగుతుందని తెలిపారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సూచనల మేరకు ఈరోజు పెన్షన్లు పంచే కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి 5 సంతకాల్లో పెన్షన్లు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు చేయడం జరిగింది. మామూలుగా పూర్తిగా బెడెడ్ హార్ట్ అయితే 15,000 రూపాయలు, అలాగే మెడికల్లో ఏదన్నా ఉంటే 10,000 రూపాయలు చేసిన ఘనత మా తెలుగుదేశం ప్రభుత్వం అందే. అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దేశంలో ఎక్కడా లేనట్టు విధంగా ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఈ పెన్షన్ కార్యక్రమం ఇంత అమౌంట్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు ఈరోజు 122 కోట్ల రూపాయలు ఎవరి మంత్ పంచడం జరుగుతూ ఉంది. అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 22 కోట్ల రూపాయలు నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ, అంటే నెల ఒకటో తేదీ వస్తానే ప్రతి డివిజన్లోనూ మా కార్యకర్తలు అయితేమి, అలాగే బూత్ ఇన్ఛార్జీలు అయితేమి, అలాగే అక్కడ ఉండే డివిజన్ ఇన్ఛార్జీలు, క్లస్టర్లు, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని బ్రహ్మాండంగా ఎక్కడికి వెళ్ళినా కానీ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అంటే గతంలో ఎప్పుడు వచ్చేదో తెలియదు. గత నాయకుడు మేము సచివాలయం దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 7-8 గంటలకల్లా మా ఇంటికి పెన్షన్ వస్తుందని చెప్పేసి ప్రతి అవ్వ, ప్రతి పెన్షన్దారుడు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గత 20-25 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండేటివి కానీ రోడ్లు అయితేమి, అలాగే సీసీ ట్రైన్లు అయితేమి, మొత్తం ఇవన్నీ చేయడం జరిగింది. ముఖ్యంగా డంప్ యార్డ్ ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ అయ్యి వచ్చింది. ఇంకొక మార్చి ఎండింగ్ కల్లా మొత్తం క్లియర్ అయ్యి అక్కడ ఒక పార్క్ గాని రాబోతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.